వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు డిజీ లోన్స్కి సంబంధించి పర్సనల్ లోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రియాంక గారు అయితే ఉన్నారు. అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మీరు పర్సనల్ లోన్స్ గురించి వర్క్ చేస్తూ ఉంటారు కదా డిజీ లోన్స్లో. సో అసలు పర్సనల్ లోన్ ఎందుకు తీసుకోవాలి? పర్సనల్ లోన్ వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి మనకి? పర్సనల్ లోన్ వచ్చేసి మనకి లైక్ మ్యారేజెస్కి, హోమ్ రెనోవేషన్స్కి, హాస్పిటల్ ఇష్యూస్కి లైక్ ఇలాంటి దానికి పర్సనల్ లోన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో దీనివల్ల మిస్యూజ్ చేసుకోకుండా యూజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మిస్యూజ్ అంటున్నారు కదా, ఏ విధంగా మిస్యూజ్ చేసుకుంటున్నారు చాలామంది అసలు? ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకుంటారు, లైక్ వాళ్ళు దేనికి యూజ్ చేయాలో దానికి యూజ్ చేయకుండా లైక్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ అలాంటి దానికి యూజ్ అవుతుంది. సో దేనికైతే తీసుకుంటున్నామో దానికి యూజ్ అయ్యేలాగా చూసుకుంటే బెటర్ ఏమో కదా అని నా ఒపీనియన్. ఓకే. సో ఇప్పుడు మీరు పర్సనల్ లోన్ అన్నది సాలరీడ్ వాళ్ళకి ఇస్తారా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి ఇస్తారా? ఓన్లీ సాలరీడ్ వాళ్ళకి. అంటే ఏ ఏజ్ గ్రూప్, లైక్ ఏ ఏజ్ గ్రూప్ నుంచి అండ్ ఎలాంటి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తారు మీరు? కంపెనీస్ అనేది మనము లిస్టెడ్ ఉన్న వాళ్ళకి చేస్తాము. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 23 to 60 years వరకు. 60 years వరకు ఇస్తారు. అంటే ఇప్పుడు ఒక 25K వస్తుంది మంత్లీ ఒక పర్సన్కి. సో అలాంటి పర్సన్కి ఎంతవరకు లిమిట్ ఉంది తీసుకోవడానికి? 25,000 శాలరీకి కూడా మనం లోన్ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి 3 to 4 lakhs అలా ఇవ్వచ్చు. 3 to 4 lakhs లోపల ఇస్తారు, మరి ఎక్కువ కాకుండా, బికాజ్ వాళ్ళ శాలరీ 25,000 కాబట్టి అంటారా? ఇంకా సిబిల్ వచ్చేసి 600 to 700 ఉన్నా మనం చేస్తాం. 10 year వచ్చేసి 60 months వరకు ప్రొవైడ్ చేయవచ్చు. ఓకే. 600 to 700 ఉండాలి. కొంతమందికి ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకొని కూడా సిబిల్ అన్నది పడిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ చార్జెస్ అనేవి వాళ్ళు పే చేయలేక. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సో అలా అయిపోతుంటే చెక్ బౌన్స్లు అయిపోతుంటాయి. సో వాళ్ళు ఆ చెక్ బౌన్సెస్ ఛార్జెస్ కట్టినా కూడా సిబిల్ అనేది ఇంకా పడిపోయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు సిబిల్ పెంచుకోవాలంటే ఎలా? అలాంటి వాళ్ళకి కూడా సిబిల్ పెంచుకోవచ్చు. ఎలా అంటే లైక్ చిన్న చిన్న లోన్స్ తీసుకోవడం వల్ల, గోల్డ్ లోన్ తీసుకొని ఒక 6 months రన్ చేసుకొని కంటిన్యూస్గా డిలే పేమెంట్స్ చేసుకోకుండా, బాన్సెస్ కాకుండా ఆన్ టైం పేమెంట్ చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళ సిబిల్ అనేది ఆటోమేటిక్ హై అవుతుంది. అంటే లోన్ తీసుకోవడానికి కొంచెం పాసిబుల్ అవుతుంది. లైక్ మనం సిబిల్ లేకపోయినా కూడా చేసే బ్యాంక్స్ చాలా ఉన్నాయి, బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. మన ప్రొఫైల్ మనం నీట్గా పెట్టుకోవడం వల్ల మనకి బెనిఫిట్ కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా లోన్ తీసుకోవాలి అనుకుంటే మనం తీసుకోగలుగుతాం. అసలు మీరు కరెంట్లీ ఏ బ్యాంక్తో టైప్ అయి ఉన్నారు? కరెంట్లీ వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్. ఐడిఎఫ్సి. సో ఐడిఎఫ్సిలో ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి? ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి శాలరీని బట్టి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. శాలరీ ఒకవేళ శాలరీ అండ్ క్యాటలిస్ట్ రెండు చెక్ చేసుకొని శాలరీ ఉంది అండ్ క్యాటలిస్ట్ ఏముందో చూసుకొని దాన్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓవరాల్గా అయితే చెప్పలేము, లైక్ ప్రొఫైల్ని చూసి శాలరీ ఎంత ఉంది, సిబిల్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఇవ్వచ్చు. లైక్ 10.99 అలా. అంటే ఇప్పుడు ఐడిఎఫ్సియే కాకుండా డిఫరెంట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఒక్కొక్క బ్యాంక్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది అంటారా? ఓకే. సో ఇలా సిబిల్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు 600+ ఉంటే బెటర్ అంటారు. ఇంకా ఇప్పుడు డిస్బర్స్మెంట్ అంటూ ఉంటారు. సో ఆ డిస్బర్స్మెంట్ ఎలా ఉంటుందండి? డిస్బర్స్మెంట్ వచ్చేసి ఆన్లైన్ ప్రాసెస్, లైక్ మొత్తం డిజిటల్ కదా. ఇప్పుడు జస్ట్ లింక్ వెళ్తుంది, కస్టమర్కి గైడ్ చేసి కస్టమర్తోనే మనం డిస్బర్స్మెంట్ ప్రాసెస్ అనేది చేపిస్తాం. వితిన్ 10-20 minutesలో వాళ్ళకి ఫండ్స్ కూడా క్రెడిట్ అవుతుంది. ఓకే. సో అది వచ్చింది లేదన్నది కూడా మీరు ఇన్ఫర్మేషన్ కాల్ చేసి చెప్తారా? అంటే కస్టమర్కి ఆల్రెడీ మెసేజ్ వెళ్తుంది, లైక్ డిస్బర్స్మెంట్ అయింది, లైక్ మీకు ఫండ్స్ ఎంత వచ్చిందని. సో వాళ్ళు బి మనకి చెప్తారు, మేడం మాకు ఫండ్స్ వచ్చాయని. సో దాని త్రూ మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రాసెస్ లింక్ పంపించేదే మనం కదా. క్రెడిట్ మనం ప్రాసెస్ మొత్తం గైడ్ చేసినప్పుడు వాళ్ళకి ఫండ్స్ క్రెడిట్ అవుతుంది అనేది మనకు అర్థం అయిపోతుంది. సో ఎంత టైంలో క్రెడిట్ అవుతుంది అనేది మనమే వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే కస్టమర్స్ ఇప్పుడు ఫేక్ కొన్ని అవుతున్నాయి. సో దానివల్ల వాళ్ళు భయపడతారు, అంటే ఏంటి ఇది అవునా నిజమేనా కాదా అని చెప్పేసి. సో మనం వాళ్ళకి కరెక్ట్గా లేదు సార్ ఈ టైంలో పడుతుంది, ప్రాసెస్ అయ్యేదాకా వాళ్ళకి ఏముంటుంది, ప్రాసెస్ అయింది లైక్ ఇది దీని ప్రాసెస్ అయినా కాదా అన్నది ఉంటుంది కదా. సో వాళ్ళకి ప్రాసెస్ అయిపోయినాక ఈ టైం వరకు మీకు ఫండ్స్ పడతాయి అనేది కూడా మేము గైడ్ చేస్తాం. సో కస్టమర్కి ఎలాంటిది వాళ్ళకి భయం అనేది ఉండదు. ఓకే. డెలిక్వెన్సీస్ అంటే ఏంటండి? ఎలా ఉంటుంది బ్యాంకింగ్ ప్రాసెస్లో డెలిక్వెన్సీస్? ఎలా ఉంటుంది అని అంటే ఆన్ టైం పే చేయాలి. సో దానివల్ల అంటే ఈఎంఐస్ అనేది మనం పడిపోకుండా ఆన్ టైం పేమెంట్ చేసుకుంటూ ఉంటే మనకి బెనిఫిట్.
సో ఇప్పుడు చాలా మంది ఎంక్వైరీస్ డిలే పేమెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో ఎంక్వైరీస్ అన్నది చేస్తూ ఉంటారా మీరు? లాగిన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లాగిన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనం ఎంక్వైరీస్ అంటే చేస్తాం. వాళ్ళకి 5 to 6 ఎంక్వైరీస్ ఉన్నా మనం చేస్తాం. డిలే పేమెంట్స్ కూడా ఉన్నా చేస్తాం. అది డిపెండ్స్ ఆన్ సిస్టమ్ ప్రొఫైల్ని బట్టి. ఓకే. సో చేస్తాము డిలే పేమెంట్స్ ఉన్నా. అండ్ లాగిన్ ప్రాసెస్ వచ్చేసి మనకి మేజర్గా కావాల్సినవి 3 months పే స్లిప్స్ అండ్ కేవైసీ డాక్యుమెంట్స్, 3 months స్టేట్మెంట్. సాలరీ క్రెడిట్స్ అనేది కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి పే స్లిప్కి. సో దాన్ని మనం కంపల్సరీ చూసుకోవాలి. చూసుకొని అండ్ లాగిన్ ప్రాసెస్లో ఎలా అంటే ఒక 10 minutesలో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కస్టమర్ మనకి కరెక్ట్గా సపోర్ట్ చేస్తే 10 to 15 minutesలో కరెక్ట్గా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అండ్ కస్టమర్కి ఏమంత లెంది ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ 2 links అలా వెళ్తాయి, కస్టమర్ ప్రాసెస్ చేసుకుంటాడు, అక్కడికి క్లియర్ అవుతుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది దానికి మించి. ఇప్పుడు కొంతమంది అయితే ముంబైలో ఉంటుంటారు, బెంగళూరులో ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా మన డిజీ లోన్స్ చూసి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్లో ఉంటారు. సో వాళ్ళ అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ మారిపోతాయి. సో అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయగలుగుతాము లోన్స్ తీసుకోవాలంటే? డిజీ లోన్స్లో ఎలా అంటే మనం పాన్ ఇండియా అన్ని లొకేషన్స్ అనేది చేస్తాం. లైక్ ఇక్కడ నుంచి అయ్యే లొకేషన్స్ ఏవైతే పాసిబుల్ ఉంటుందో అది మనం ఇక్కడ నుంచి మ్యాక్స్గా ట్రై చేస్తాం అవ్వడానికి. అండ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి అవ్వలేదంటే మనకి పాన్ ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఇక్కడ కాకపోయినా అక్కడ మనం చేపించవచ్చు. ఓకే. సో కస్టమర్ ఎట్లా అంటే డిసప్పాయింట్ అయ్యేలాగా నాకు లోన్ అవ్వదు, ఈ లొకేషన్ సోర్సింగ్ లేదు అనేది ఉండదు. కంపల్సరీ అనేది మనం ఏ లొకేషన్ అయినా చేయగలుగుతాం. కొన్ని నెగిటివ్ ఏరియాస్ ఉంటాయి, దానికి మాత్రమే మనం చేయలేం. ఇన్ కేస్ కస్టమర్ వచ్చేసి అక్కడ ఇప్పుడు కడప లొకేషన్ లైక్ నల్గొండ అలా ఉన్నారు, అది మనకి లొకేషన్ సోర్సింగ్ లేదు. బట్ కస్టమర్ వచ్చేసి హైదరాబాద్లో స్టేయింగ్, వాళ్ళకి ఇక్కడ కరెంట్ అడ్రస్ ప్రూఫ్కి ఏదైనా ఉంది, కస్టమర్ నేమ్తో ఉంది అంటే మనం డెఫినెట్లీ ఆ కేసు చేయవచ్చు. ఓకే. ఒకవేళ కస్టమర్ ఫారెన్లో ఉంటాడు, సో అలాంటప్పుడు తనకు మనీ ఎమర్జెన్సీ ఉంది ఏమైనా తీసుకోవాలని, మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎలా హెల్ప్? అలాంటి వాళ్ళకి మనం ఎన్ఆర్ఐ ప్రొఫైల్ చేయొచ్చు. అంటే కో-అప్లికెంట్ తీసుకుంటారా? తీసుకుంటాం. ఓకే. సో వాళ్ళు ఫారెన్లో ఉన్నా కూడా సో ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ కానీ సిస్టర్ ఆర్ బ్రదర్ కానీ ఎవరైనా ఉన్నా సో వాళ్ళ ప్రూఫ్స్ మీద మీకు ఇస్తూ ఉంటారు. సో క్యాష్ అన్నది ఆ పర్సన్ ఫారెన్ నుంచి మీకు పంపిస్తూ ఉన్నా కూడా సో మనీ అనేది జనరేట్ చేస్తారు వాళ్ళకి, ప్రొవైడ్ ఎన్ఆర్ఐ త్రూ అయిపోతుంది. సో ఇలా ఎలాంటి అంటే అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఫారెన్లో ఉండి కూడా ఛార్జెస్ పే చేయలేకపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా పడుతుందా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ప్రతి ఒక్క కస్టమర్ అది ఎన్ఆర్ఐ అయినా ఇక్కడ నాన్ లొకేషన్స్ ఇక్కడ ఉన్నా కూడా ఎలాంటి లొకేషన్స్కి ఉన్నా కూడా కస్టమర్స్కి సేమ్ ఉంటుంది పాలసీ. ఇప్పుడు బ్యాంక్ పాలసీ అంటే ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు డిజిటల్గా వస్తున్నారు కదా. సో వాళ్ళకి ఆన్ టైం పేమెంట్ చేయకపోయినా లైక్ కాల్స్ ఎస్ఎంఎస్ఎస్ కంటిన్యూస్గా వెళ్తాయి. సో వాళ్ళకి ఉంటుంది అంటే పేమెంట్ చేయాలి అనేది. సో ఎక్కడ లొకేషన్స్ ఉన్నా యాజ్ పర్ పాలసీ ప్రకారమే రూల్స్ ఉంటుంది. ఓకే. సో కొంతమంది ఏంటంటే మనీ తీసేసుకుంటారు, కట్టకుండా వదిలేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇంకొక దగ్గర లోన్ తీసుకోవాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి లోన్స్ వస్తాయా? అలాంటి వాళ్ళకి అవ్వదు మేడం. మనం సిబిల్ అనేది చూసుకుంటాం. అక్కడ కూడా సిబిల్లో తెలిసిపోద్దా కట్టారా లేదా? సిబిల్ అనేది చూస్తాము అండ్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అనేది చూస్తాము, వీళ్ళు దేనికి యూజ్ చేస్తున్నారు. లైక్ కొంతమంది బెట్టింగ్ గేమ్స్ అని ఆడుతున్నారు కదా, సో అలాంటి వాళ్ళకి దేనికి వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనేది మనం ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకుంటాం. పాసిబుల్ అవుతానే మనం అవుతుంది, లేదంటే లేదు అని క్లియర్గా చెప్పేస్తాం. లేదు అంటే వాళ్ళకి మనం చెప్తాము, మీరు ఇలా లోన్ తీసుకోండి, ఏదైనా చిన్న లోన్స్ తీసుకోండి, గోల్డ్ లోన్ తీసుకోండి, కొంచెం కరెక్ట్గా పేమెంట్ చేయండి, యాప్ లోన్స్కి ఎక్కువ వెళ్ళకండి, ఇలాంటివి మనం వాళ్ళకి గైడ్ చేస్తాం. అండ్ కొంతమంది ఎలా అంటే ఫ్రాడ్ కాల్స్ వస్తాయి, దానివల్ల వీళ్ళకి తెలీదు వీళ్ళు బ్యాంక్ వాళ్ళ ట్రస్టెడ్ అడుగుతూ ఉంటారు చాలా మంది. అసలు ఓటీపీ అన్నది బ్యాంక్ వాళ్ళు అడుగుతారా? కంపల్సరీ అయితే బ్యాంక్ వాళ్ళు ఓటీపీస్ అడగరు. అండ్ వీళ్ళు ఎలా అంటే ఫ్రాడ్ కాల్స్ వస్తాయి కదా, వాళ్ళు ఓటీపీస్ అడుగుతారు. సో దానికి ఏమవుతుందంటే కస్టమర్కి తెలియక వాళ్ళు ఓటీపీస్ క్లిక్ చేస్తారు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకంత నాలెడ్జ్ అనేది ఉండదు. వాళ్ళు ఎలా అంటే ఏదైనా చెప్పారనుకోండి దానికి క్లిక్ చేసేస్తారు, వీళ్ళకి తెలియకుండా అక్కడ ప్రాసెస్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఎంక్వైరీస్ చూపిస్తుంది, వాళ్ళు చెప్తారు లేదు మేడం మేము చేయలేము, బట్ మనకి సిబిల్లో కనిపిస్తుంది ఎన్ని ఎంక్వైరీస్ ఉన్నాయి ఏంటి అనేది. సో దానికి మేజర్గా మనం చెక్ ఒకవేళ ఇప్పుడు కొంతమంది ఎలాంటి మీరు చెప్పినట్టు మనీ కావాలని చెప్పి అదే ఓటీపీ అని చెప్పి అంటారు, మనీ తీసుకుంటారు ఆల్రెడీ. సో తర్వాత ఒకసారి ఓటీపీ చెప్పండి అప్పుడు మీకు కన్ఫర్మ్ అయిపోతుంది మేము బ్యాంక్ నుంచి అని కొంతమంది ఫేక్గా ఫ్రాడ్ స్కామర్స్ కాల్ చేస్తారు. సో వీళ్ళు ఓటీపీ చెప్పేస్తారు, సో మనీ అన్నది వీళ్ళు కొట్టేస్తారు కదా. సో ఇప్పుడు వీళ్ళేమో మనీ తీసుకోలేదు. సో అలాంటి అమాయకులకి సిబిల్ స్కోర్ పెంచుకోవాలి, ఇలా ఎలాంటి
సంబంధం లేదనుకోవడానికి ఎలా హెల్ప్ చేస్తారు అసలు? ఎలా అంటే లైక్ ఇప్పుడు మనం ఎలా అంటే ఇప్పుడు నా ప్రొఫైల్ ఉంది, నా డాక్యుమెంట్స్ పైన మీకు లోన్ ఇప్పించాను అనుకోండి. సో మీరు నాకు పేమెంట్ కరెక్ట్గా ఆన్ టైం ఇవ్వాలి. నేనే పేమెంట్ చేయలేదు లేదు అని అంటే మీరు లోన్ తీసుకున్న వాళ్ళు సేఫ్గా ఉంటారు. బట్ ప్రొఫైల్ ఖరాబ్ అయ్యేది ఎవరిది? మనదే కదా. లైక్ డాక్యుమెంట్స్ అన్నది ఇచ్చేది మనం యూజ్ చేస్తున్నాం, మనం చార్జెస్ పే చేయాల్సిందే కదా. ఇప్పుడు ఎలా అంటే నా అకౌంట్ ఇచ్చాను, నా డాక్యుమెంట్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేసినప్పుడు లైక్ నేనే తీసుకున్నట్టు ఉంటుంది. నేను వేరే వాళ్ళకి ఇస్తున్నానా, నేను యూజ్ చేసుకుంటున్నా అనేది అది బ్యాంక్కి తెలియదు కదా. పర్సనల్ లోన్ అనేది మనకి ఫండ్స్ క్రెడిట్ కాగానే మనం దేనికైనా యూజ్ చేస్తాం. లైక్ అది మనం వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా మనం మాత్రం కంపల్సరీ, మీరు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం ఆన్ టైం నా అకౌంట్స్లో ఫండ్స్ అనేది ఉండాల్సిందే. నెక్స్ట్ డే ఈఎంఐ ఉంది అంటే ఈ రోజు మన దగ్గర ఫండ్స్ కంపల్సరీ ఉండాలి. సో ఈఎంఐ అనేది అసలు ఏ టైంకి పెట్టేసుకోరు ఉంటే బెటర్ అంటారు? అది ఈఎంఐ డేట్ వచ్చేసి 5th to 10th వరకు ఉంటుంది. అంటే మనం ఫస్ట్ అంటే 31st అప్పుడే మనము బ్యాంక్లో ఫండ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, సో ఏ టైం కట్ అవుతుందో ఎందుకు అంటే ఆటో డెబిట్ అయిపోతుంది కదా. లైక్ మనం పే చేయాల్సింది ఉండదు, ఆటోమేటిక్ కట్ అవుతుంది. సో దానివల్ల మనం ఆన్ టైం అనేది పేమెంట్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని ఆటో డెబిట్స్ కొన్ని అలా ఉంటుంది. సో దానివల్ల మనం ఏ టైంలో ఈఎంఐ ఉంటుంది, లైక్ రేపు ఈఎంఐ ఉంది అంటే ఈరోజు మన అకౌంట్లో ఫండ్స్ అనేది చాలా మంది ఈ రోజు పెట్టుకుంటారు, ఇంకొంతమంది కొంచెం డిలే చేస్తారు. డిలే పేమెంట్ చేస్తారు, చార్జెస్ పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, సిబిల్లో మనకి చూపిస్తుంది 600,000 అవుతుంది. ఇప్పుడు మనకి సిబిల్ అదే చూపిస్తుంది కదా, ఎన్ని ఎంక్వైరీస్ ఉన్నాయి, ఎన్ని డిలే పేమెంట్స్ ఉన్నాయి, 1 monthలో ఎన్ని ఉన్నాయి, 6 monthsలో ఎన్ని ఉన్నాయి, లైక్ అలా చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ప్రొఫైల్ సిబిల్ బాగాలేదు అని లోన్ రిజెక్ట్ అవుతుంది. సో మేజర్గా కస్టమర్ ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఏ లోన్ తీసుకున్నా సరే ఆన్ టైం పేమెంట్ చేయడం బెటర్. అండ్ లోన్ సిబిల్ లేదు, నాకు లోన్ రాదు అనేది మీరు అసలు అనుకోకండి. కంపల్సరీ సిబిల్ జనరేట్ చేసుకోవాల్సింది మన హ్యాండ్లోనే ఉంది. సో మీరు చిన్న లోన్స్ తీసుకోండి, గోల్డ్ లోన్ తీసుకొని 6 months పేమెంట్ చేసి ఆన్ టైంకి సిబిల్ అనేది పెంచుకోవచ్చు. అండ్ పర్సనల్ లోన్ రాదు అని చెప్పేసి మీరు అసలు వరీ అవ్వకండి. ఏ టైంలో అయినా సరే డిజి లోన్స్ అనేది మనకి కరెక్ట్గా యూస్ఫుల్ అవుతుంది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ ప్రియాంక గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్.